హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఎప్పుడు నాన్ వెజేనా? చికెను, మటను, ఫిష్ ఇవేనా? వెజిటేరియన్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి కదండి. అందుకే ఈరోజు అయితే నేను సోయాబీన్స్ గోంగూర అయితే కర్రీ అయితే చేసుకోబోతున్నానండి. ఎప్పుడు నాన్ వెజ్ అంటే పిల్లలకి బాక్సుల్లో అయితే పెట్టలేము. ఇలా వెజిటేరియన్లోనే వెరైటీ చేస్తే వాళ్ళు బాక్సు ఖాళీగానే వస్తుంది ఇంటికి వచ్చేటప్పుడు. లేకపోయిందంటే బాక్స్ లాగే వచ్చేస్తుంది. అందుకే నేను కూడా ఇలాగ వెరైటీలు చేయాలని ట్రై చేస్తూ ఉంటాను. నేను కూడా ఫస్ట్ టైం చేశాను, చాలా బాగుందండి. మిల్ మేకర్ గోంగూర కర్రీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అది కూడా మనం ఏదన్నా జలుబు జ్వరము అలా వచ్చినప్పుడు నోరంతా ఎలాగో అనిపిస్తుంది కదండి, కొంచెం కమ్మగా పుల్లగా కారంగా తినాలనిపిస్తుంది కదా. ఎవరికైనా అంతేనండి, ఒంట్లో బాగాలేనప్పుడు ఇలాగైతే ట్రై చేసి చూడండి. ఎప్పుడు మటన్ చికెనే కాదు, ఇలాగో ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. 20 రూపీస్ అంటండి గోంగూర. నేను నైటు సండే మార్కెట్కి వెళ్ళాను, బయటే పెట్టేశానండి మర్చిపోయి. ఎంత ఫ్రెష్గా ఉండిందో నేను తీసుకున్నప్పుడు, చూసారా ఎలా వాడిపోయిందో. ఇలా ఆకులన్నీ వలుచుకొని 2-3 సార్లు వాటర్లో శుభ్రంగా కడుక్కున్నా, ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇక్కడైతే ముందు అయితే స్టవ్ వెలిగించి వాటర్ అయితే పెట్టుకున్నానండి. మనం సోయాబీన్స్ అయితే వేడి నీళ్ళలో ఉడికించుకోవాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసి అయితే వాటర్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇంకొక పక్క ఒక స్టవ్ మీద గోంగూర అయితే ఉడికించుకుంటున్నాను. ఇది పొద్దున్న పిల్లలకు బాక్స్కి పెడదామని చేస్తున్నానండి. చాలా హడావిడిగా అయితే చేసుకున్నాయి. ఇక్కడ వాటర్ అయితే మరిగినాయి. మనం సోయాబీన్స్ వేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాం. చాలా వేడిగా ఉంటాయి కాబట్టి ఒక 10 నిమిషాలు అయితే అలా పక్కకైతే పెట్టేసుకుందాం. ఇంక దీనికి కావాల్సిన మసాలా కూడా నేను రెడీ చేసుకున్నానండి. ఒక చిన్న అంటే 2 చాలు లవంగాలు, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క, కొంచెం ధనియాలు, కొంచెం అంటే ఒక చిన్న సైజు ఒక అల్లం ముక్క తీసుకున్నానండి. అలాగే ఒక 5-6 రెబ్బలు వెల్లిపాయలు కూడా తీసుకున్నాను. కొంచెం ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్క కూడా వేసుకున్నాను. ఈ మిక్సీ అయితే పట్టి పక్కన అయితే పెట్టేసుకుందాము. మనం ముందుగా వేడి వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా ఈ సోయాబీన్స్. నాకైతే చాలా టైం అయిపోతుందని ఈ వాటర్ అంతా తీసి కొంచెం చల్లనీళ్ళు వేసుకొని ఇలాగైతే వాటర్ అంతా తీసేస్తున్నానండి. చాలా హడావిడి ఉంటుందండి. పొద్దున్న పిల్లలకి వేడి నీళ్ళు పెట్టాలి, వాళ్ళకి పాలు కాసి ఇవ్వాలి, పిల్లలకి జడలేయాలి, వాళ్ళని రెడీ చేపియాలి. మా చిన్నోడైతే మరీ అల్లరి, రెడీ అవ్వమంటే తొందరగా రెడీ అవ్వడు, అల్లరి చేస్తూ ఉంటారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫైటింగ్లు చేసుకుంటుంటారు అనమాట చిన్న పాప బాబు. ఇంకా వాళ్ళకి సర్ది చెప్తూ ఉండాలి, ఒక పక్క వంట చేసుకున్నా మళ్ళీ టిఫిన్ చేయాలి. ఇవన్నీ చేసుకుంటూనే పొద్దున్నైతే మళ్ళీ వీడియో తీసుకున్నానండి. ఏదైనా వీడియో ఇలాగ ఉంటే పొరపాటు అయితే ఇక్కడ గోంగూర ఉడికిపోయింది. మిక్సీలో అయితే పట్టేసి పేస్ట్ లాగా అయినా చేసుకోవచ్చు, లేకపోతే పప్పు గుత్తుతోటైనా ఎనుపుకోవచ్చు, పర్వాలేదు. ఇక్కడ స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని హీట్ ఎక్కాక ఆయిల్ అయితే వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఒక 7-8 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇలా సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ కూడా మీడియం సైజు ఒక 3 అయితే తీసుకొని ఇలా సన్నగా అయితే తరిగి అయితే పెట్టుకున్నాను. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయాక ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకున్నానండి. కొంచెం ఇవి ఫ్రై అయితే చేసుకోవాలండి. ఎంత హడావిడిగా చేస్తున్నానో వీడియో కూడా నేనే తీసుకుంటున్నానండి. ఒక పక్క కెమెరా, ఒక పక్క ఫోను, ఒక పక్క వంట చేసుకుంటూ ఉన్నాను. పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు రెడీ అయ్యేసరికి టైం అయిపోతుంది కదండి, అందుకే వాళ్ళకైతే చెప్పట్లేదు. అలాగే మనం ఒక మీడియం సైజు ఒక 3 అయితే టమాటాలు తీసుకున్నాను. ఇలా కట్ చేసి అయితే వేసుకున్నాను. కొంచెం ఆయిల్లో మెత్తగా టమాటా అయితే మగ్గితే చాలండి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఏం లేదండి, కొంచెం త్వరగా అంటే నేను చేసుకోవాలి, నాకు టైం అవుతుంది కానీ చాలా ఫాస్ట్గా చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం మనము కారం కూడా వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకున్నానులే కారము. ఎందుకంటే అక్కడ మనం గోంగూరలో కూడా పచ్చిమిర్చి వేసుకొని ఉన్నాం ఆల్రెడీ. అది చూసి మనం కారం ఎంత తినగలుగుతామో అంత అయితే వేసుకుంటే చాలు. ఆయిల్లో ఈ కారం కూడా ఫ్రై అయిపోయాక మనం ముందుగా గోంగూర ఉడికించి పేస్ట్ చేసి ఇలాగైతే పెట్టుకున్నాం. మరీ పేస్ట్లాగా మెత్తగా అయితే చేసుకోబాకండి, కొంచెం కచ్చాపచ్చాగా అయితే పర్వాలేదు.
ఇక్కడ వచ్చేసి ఇంక సోయాబీన్స్ అయితే వేసుకున్నాను. ఒక 100 గ్రాముల దాకా తీసుకున్నానండి నేను సోయాబీన్స్. చాలా అంటే వెయిట్లో ఇన్ని అయితే వస్తాయి కదా, ఎక్కువగా అయిపోతుంది కర్రీ. చూసి అయితే వేసుకొని, నాకైతే బాక్సుల్లో కాబట్టి ఇంత క్వాంటిటీ అయినా వేసుకున్నాను నేను. మనం మసాలా నేనైతే చూపించాను కదా, అదైతే మిక్సీ పట్టేసుకొని ఆ మసాలా కూడా వేసుకొని బాగా కొంచెం అయితే ఒక 2-3 నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక గోంగూర పేస్ట్ అయితే ఏదైతే ఉందో గోంగూర అది కూడా వేసుకొని అంతా కలిసేలాగా కొంచెం గోంగూర కొంచెం అదే మిక్సీలో వేసి కొంచెం వాటర్ అయితే తీసేసుకున్నా. ఎక్కువగా వాటర్ అయితే వేసుకోబాకండి, కొద్ది దగ్గరికే చేసుకుంటేనే బాగుంటుంది గ్రేవీగా. ఇంకా అంతేనండి, ఇదంతా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పెట్టి దింపేసుకుంటే ఇంకా మనకైతే రెడీ అయిపోయినట్టే. ఇంకా నాకు పిల్లలకి టైం అవుతుంది కాబట్టి హడావిడిగా ఇంకా అన్నం పెట్టాలి కాబట్టి చక్కచక్క ఇంకా రైస్ కర్రీ వేసి అయితే కలిపి పెడుతున్నాను. మా బాబుకి అయితే చూపిస్తున్నా ఉప్పు అన్నీ కరెక్ట్ సరిపోయాయి అంటే సరిపోయాయి మమ్మీ, చాలా బాగుందని చెప్పాడు.